ఉన్నాను ఇంద్రాబాద్ దగ్గర. ప్రధానంగా మన రాష్ట్ర అధ్యక్షుడు LHPS రాంపాల్ నాయక్ గారితో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతూ ప్రధాన అంశం ఏంటి, అసలు ఇందిరా చౌక్ దగ్గర ప్రధానంగా ఇక్కడ ఈ యొక్క సభను ఈ యొక్క ధర్నాను పెట్టాల్సిన అవసరం ఏముందనిగా మనం LHPS రాంపాల్ నాయక్ రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించిన నాయకులు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఈ యొక్క ధర్నా సంబంధించిన దాన్ని పెట్టడానికి ప్రధాన అంశం ఏంటి, సేవల్లో పెట్టిన 12 అంశాలు ఏంటి, ఆ రోజు మాట్లాడే అంశాలు ఏంటనే ఈ రోజు ఇందిరా పార్క్ లో చేవెళ్ళ డిక్లేర్ చెప్పి ఈ రోజు ఈ దీక్ష జరుగుతుంది. ఈ దీక్షకు పెద్ద జై సేవాలాల్, జై సేవాలాల్. ఈ రోజు లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో లంబాడి దంగార బేరి మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏదైతే చేవెళ్ళ డిక్లరేషన్ లో మల్లికార్జున్ ఖార్గే గారు జాతీయ పార్టీ అధ్యక్షులు వారితో ఏదైతే హామీలు ఇప్పించారో ఆ హామీలను ఎన్నికల ముందు మీరు ఇచ్చిన ఎస్సీలకు ఎస్టీలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయాలని చెప్పి లంబాడి హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ప్రతిపక్ష నేత అన్న తన్నీరు హరీష్ రావు గారు ఇచ్చేశారు. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు మన సత్యవతి రాథోడ్ గారు ఇచ్చేశారు. అదేవిధంగా పైకార్ చైర్మన్ లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు బెల్లయ్య నాయక్ గారు ఇచ్చేశారు. అందరికీ ఈరోజు నలుమూలల నుండి లంబాడి హక్కుల పోరాట సమితి కార్యకర్తలు నాయకులు విచ్చేసి అన్ని సంఘాల నాయకులు విచ్చేసి మాకు సహకరించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒకటే డిమాండ్, రేపు ప్రభుత్వం దృష్టికి వినతి పత్రం ఇచ్చినాం, రేపు ప్రభుత్వాన్ని కలుస్తాం. ఒకవేళ ఆ కలిసిన తర్వాత కూడా సమస్యలు సాధించకుంటే ఇక రాబోయే రోజుల్లో మేము ఇంతకుముందు హరీష్ అన్న అన్నట్టు లంబాడి హక్కుల పోరాట సమితి తండకి వెళ్తుంది. ప్రతి తండాలు ప్రతి గిరిజన చైతన్యం చేస్తుంది. ప్రతి తండాలు ప్రతి ఇంటి తిరుగుతుంది. ప్రతి బిడ్డకు మనకు రావాల్సిన హక్కులు, రాజ్యాంగ పరంగా మనకు రావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులను మనం ఎట్లా తీసుకోవాలో అనే దాని మీద చైతన్యం చేసి పోరాట స్ఫూర్తిని తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి ఇక్కడ చేవెళ్లలో ఇచ్చిన హామీలు ఏంటి, ఆ 12 హామీలు ఏంటి, అసలు ఏమి ఇచ్చారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏంటి, ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాలి. ఆ విషయాలు చెప్తే తెలుస్తాయి. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పోడు పట్టాలు ఇస్తామని చెప్పారు. లావణి భూములు అదేవిధంగా పురంభోగు భూములకు అన్ని భూములకు పట్టాలు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క భూమికి ఒక్క ఎకరా కూడా పట్టాలు ఇవ్వలేదు. రెండవది తండాలకు సంబంధించిన రెవెన్యూ గ్రామ పంచాయతీలు ఇస్తామని చెప్పారు. ఆ రెవెన్యూ గ్రామ పంచాయతీలతో పాటు గ్రామ పంచాయతీలో ఉన్న గిరిజన గ్రామ పంచాయతీలు ఒక్కొక్క సంవత్సరానికి 25 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. అవి ఇవ్వలేదు. అదేవిధంగా ఇంకా విషయం ఏంటంటే చదువుకున్న విద్యార్థులకు 10th క్లాస్ పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 20,000, పీజీ పాస్ అయితే 25,000, ఆ పైన PhD చేస్తే 1,00,000 రూపాయలు, ఇంకా పైన ఇంకా చేస్తే 5 లక్షల వరకు ఇస్తామని చెప్పారు. అవి ఇప్పటి వరకు ఇవ్వలేదు. రెసిడెన్షియల్ ప్రతి మండలానికి రెసిడెన్షియల్ పెడతామన్నారు, అదే ఇవ్వలేదు. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఇంద్రమైండ్లు ఉన్నాయి. ఇంద్రమైండ్లలో అందరికి 5 లక్షలు ఇస్తాం, మీకు ప్లాన్ తో పాటు 6 లక్షల రూపాయలు, ఎస్ఎస్టీలకు 6 లక్షలు ఇస్తామన్నారు. అది ఎక్కడ ఇంప్లిమెంట్ కావడం లేదు. ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. మా సేవలాల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు, కుమరం భూమి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు, నాంచారమ్మ ఎరుకుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. ఆ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా ఒక్కొక్క సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు కేటాయిస్తామనొచ్చు. అదే కాకుండా మైదాన ప్రాంతాల్లో ఐటీడీఎల్ ఏర్పాటు చేస్తాం, 5 ఐటీడీఎల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఐటీడీఎల్ ఎక్కడెక్కడ మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్ అవి ఏర్పాటు చేయలేదు. ఒక్కొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ కు సంవత్సరానికి ఒక్కొక్క కార్పొరేషన్ 500 కోట్లు ఇస్తామని చెప్పి అవి ఇవ్వలేదు. ఇట్లా ఏది చెప్పినా చాలా సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో హామీలు ఇచ్చిన ఆ ప్రభుత్వం బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చింది చేసిరంటారా? చేసింది. ఇప్పుడు తండాలో ప్రత్యేక పంచాయతీ లంబాడి హక్కుల పోరాట సమితి లక్ష్యమే అది. మా తండాలో మా రాజ్యం కావాలి, మేమెంతమంది మాకంత వాటా కావాలని చెప్పి లంబాడి హక్కుల పోరాట సమితి 1997 నుండి పోరాటం చేస్తుంది. ఆ పోరాటాన్ని తీసుకొని కేసీఆర్ గారు, గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు
3147 తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశారు. ఈ రోజు మా తండాలలో మేమే సర్పంచులం, మేమే వార్డు మెంబర్లం, మేమే ఉప సర్పంచులం. మా తండాలలో కేంద్ర ప్రభుత్వం నుండి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ వచ్చే నిధులు డైరెక్ట్ మా తండాకు వస్తూ ఉన్నాయి. అదే విధంగా మా తండాలు అభివృద్ధి చేసుకుంటున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గిరిజన గ్రామ పంచాయతీకి 25 లక్షల రూపాయలు ఇస్తామని ఇవ్వలేదు. ఈ అన్నిటి సమస్యల పైన అదేవిధంగా తండా డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు, ఇది చేయలేదు. ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా మా నిరుద్యోగ యువకులకు చాలా మంది స్వయం ఉపాధి నిమిత్తం గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ట్రైకార్ ద్వారా ఎన్నో స్వయం ఉపాధి సబ్సిడీ లోన్లు సబ్సిడీలు ఇవ్వాలి. కానీ ₹1 30 నెలల ₹1 అంటే ₹1 విడుదల చైర్మన్ ఇచ్చారు కదా బెల్లయ్య నాయక్ గారు ట్రైకార్ చైర్మన్ ఇస్తే ఉట్టి కుర్చిస్తే ఏం చేస్తారు? అధికారం ఇవ్వాలి, పైసలు ఇవ్వాలి, నిధులు ఇవ్వాలి. నిధులు ఇవ్వకుండా కుర్చిచ్చి మీకు ఇచ్చేవారు నాయన అంటే అధికారం అంతా వాళ్ళ నుండి వచ్చి ఉట్టిచ్చారు మాక కాదు పేపర్ ఏదైనా. కాబట్టి మేము అట్లా కాదు. మాకు గత ప్రభుత్వంలో 30,000 నిరుద్యోగ యువకులకు సెలక్షన్ చేసి చెక్కులు ఇచ్చారు, కానీ నిధులు విడుదల చేయలేదు. అందరికి ప్రశ్నలు ఇచ్చారు, కానీ నిధులు విడుదల చేయలేదు. కాబట్టి ఈ అన్ని నిధులను విడుదల చేయాలని ఎస్సీ ఎస్టీ సప్లా నిధులన్నీ ప్రభుత్వం మాకు పేపర్ల మీద కేటాయించి అన్ని డైవర్ట్ చేస్తూ ఉన్నది. ఈ అన్నిట్ల పైన మేము రాష్ట్ర ప్రభుత్వంతో అడుగుతాం, వినతి పత్రం ఇస్తాం. లేకుంటే ఇంకా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో మీ భవిష్యత్ కార్యాచరణ లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ ఎంత కొంత ఒక నిర్ణయం తీసుకుని ఉన్నది. అది ఏంటంటే ప్రస్తుతానికి ఒక ధర్నా నిరసన కార్యక్రమం చేయాలి. దీనికి ప్రభుత్వం దిగొచ్చి మా సమస్యలు విని పరిష్కరిస్తే సరిపోయి, పరిష్కరించకుంటే మేము తండాలకు వెళ్తాం. లంబాడి హక్కుల పోరాట సమితి తండాలలో మా నాయకులను చైతన్యం చేస్తాం, మా ప్రజలను చైతన్యం చేస్తాం, తండాలలో ఉమ్మడి కార్యాచరణ ప్రకటన చేస్తాం. తండాకు రగిలిస్తాం. నిప్పు రగిలించి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా, మా హక్కులను సాధించే వరకు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే నాకు హక్కులు ఇచ్చారో ఆ హక్కులు సాధించే వరకు విడిచిపెట్టేది లేదు. కాబట్టి రాబోయే రోజులు భవిష్యత్తులో భారీ ఎత్తున లంబాడి హక్కుల పోరాట సమితి కార్యాచరణ ఉంటుంది. అందుకు మా కార్యకర్తలంతా సిద్ధంగా ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రధానంగా కొన్ని జిల్లాలలో జిల్లా అధ్యక్షులను ఏర్పాటు చేసిన పరిస్థితి మీరు కొన్ని జిల్లాల్లో వాళ్ళే జిల్లాల పేర్లు చెప్పుకొని గతంలో ఉన్న వాళ్ళ అధ్యక్షులే మేమే అధ్యక్షులను తిరుగుతున్న పరిస్థితి ఒకటి ప్రధానంగా ఉంది. రాష్ట్ర అధ్యక్షులని కూడా తిరుగుతున్నారు. తినేలా చూస్తారు. ఇగో చైతన్యమైన కొద్దిగా సంఘాలుగా ఇది ఒక పార్టీ కాదు, చైతన్యం అయ్యే కొద్ది విడిపోతూనే ఉంటది. మా జాతి బంజారా జాతి, లంబాడి జాతి అంటే నాయకత్వం వహించే జాతి. కాబట్టి మాకు ఎక్కువ ప్రోత్సాహం ఉంటది. మావానికి ఎక్కువ జర్ర చదువుకుంటే మొత్తం భారత రాజ్యాంగం మొత్తం తెలిసినట్టయితుంది. కాబట్టి అడగాలి, ఏదైనా అన్యాయం జరిగితే అడగాలి, ప్రశ్నించాలి అనే తపన ఉంటది. కాబట్టి వాడు ఎన్ని సంఘాలున్నా అంత చైతన్యమైనట్టు, మా జాతి పరంగా చైతన్యమైనట్టు ఎంతమంది లీడర్లు అయితే అంతమందిని మేము ప్రశ్నిస్తామని అర్థం. కాబట్టి ఎన్ని సంఘాలు పెట్టినా అందరం కలిసి ఒక ఉమ్మడి కార్యాచరణతో ముందరికెళ్తామని చెప్పి ఒకరిపైన ఒకరు చేసుకోం, అందరం కలిసి ముందరికెళ్తామని చెప్పి లంబాడి హక్కుల పోరాట సమితి ఆశిస్తుంది. ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తెచ్చిన దాంట్లో దాదాపుగా 80% గిరిజన ఓట్లతో గెలిచి ఈ మన తెలంగాణను తెచ్చుకున్న తర్వాత కూడా గిరిజనులకు అనేక అంశాల మీద తొక్కిస్తున్నారని కూడా చెప్తున్న పరిస్థితి. దాంతో పాటు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు ఓట్ల హక్కు ఎక్కువ ఉంది. అదే స్థాయిలో కూడా వాళ్లకు కార్పొరేషన్ లోన్లు కావచ్చు, సంబంధించిన లోన్లు అదే స్థాయిలో అందట్లేదని ఒక తపన ఆలోచన అయితే వాళ్ళు ఆడుతున్న పరిస్థితి. ఏదేమైనా సరే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనుల ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళ పూర్తి స్థాయిలో కేటాయించి పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇస్తేనే న్యాయం జరుగుతుందని కూడా టైర్కార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ చెప్పినప్పుడు తర్వాత రాంబాబు నాయక్ చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనా సరే ఈ మన హైదరాబాద్ లో ఈ యొక్క సభ పెట్టడానికి కూడా గిరిజనులకు న్యాయం జరగట్లేదనే ఒక ఆలోచనతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన వాళ్ళకు కూడా సరైన అంశంలో సరైన నిధులు కేటాయించలేకపోవడం వల్లనే ఈ సభను పెట్టని కూడా చెప్తున్న పరిస్థితి. హైదరాబాద్ నుండి సీతారాం, ఫేస్ టు ఫేస్. థ్యాంక్ యూ అండి.